ఓం శాంతి. ఈరోజటి మురళి 16 మే నెల 2021. అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 31 డిసెంబర్ 1987. జ్ఞానసాగరుడు, శాంతి సాగరుడు, మానవ సృష్టి రూపీ వృక్షానికి బీజరూపుడు, హెవెన్లీ గాడ్ ఫాదర్ అనగా స్వర్గ రచయిత అయినటువంటి పరమపిత పరమాత్మ స్మృతిలో కూర్చొని అతి త్వరలో రాబోయేటువంటి స్వర్ణిమ ప్రపంచము యొక్క స్మృతులను ఈ పాట రూపములో జ్ఞాపకము తెచ్చుకుంటూ స్వయాన్ని ఆ విధంగా సంపన్నంగా సంపూర్ణంగా తయారు చేసుకునే సాధనలో నిమగ్నం కావాలి.
ఓం శాంతి. భగవాను వాచ. మురళి టైటిల్ ఉంది, నూతన సంవత్సరము శివ్ బాబా సమానంగా అయ్యే సంవత్సరము. ఈ నూతన సంవత్సరము శివ్ బాబా సమానంగా అయ్యేటువంటి సంవత్సరము. త్రిమూర్తి అయిన శివ్ బాబా ఈరోజు 3 సంగమాలని చూస్తున్నారు. ఒకటి పరమాత్మ మరియు పిల్లల సంగమము, రెండవది యుగము సంగమము, మూడవది ఈరోజు సంవత్సరము సంగమము, అనగా డిసెంబర్ 31, 1987 మరియు 88 మధ్య సమయము సంగమము. 3 సంగమాలకు తమ తమ విశేషత ఉంది. ప్రతి సంగమము పరివర్తన అయ్యేందుకు ప్రేరణనిచ్చేది. సంగమ యుగము విశ్వ పరివర్తన ప్రేరణను ఇస్తుంది. పరమాత్మ మరియు పిల్లల సంగమము సర్వశ్రేష్ఠ భాగ్యము మరియు శ్రేష్ఠ ప్రాప్తుల అనుభూతిని చేయిస్తుంది. ఇక సంవత్సరం యొక్క సంగమము నవీనతకు ప్రేరణనిస్తుంది. 3 సంగమములు తమ తమ అర్థముతో మహత్వము కలవి. ఈరోజు దేశ విదేశములలోని పిల్లలందరూ విశేషంగా పాత ప్రపంచంలోని నూతన సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు. పరమాత్మ వద్దకి బుద్ధి అనే విమానం ద్వారా చేరుకున్న సాకారి రూపధారి పిల్లలను మరియు ఆకారి రూపధారి పిల్లలందరినీ చూస్తున్నారు. మరియు నూతన సంవత్సరాన్ని జరుపుకుంటున్నందుకు వజ్రతుల్యమైన అభినందనలను తెలియజేస్తున్నారు. ఎందుకంటే పిల్లలందరూ వజ్రతుల్య జీవితమును తయారు చేసుకుంటున్నారు. డబుల్ హీరోగా అయ్యారా? ఒకటేమో శివ్ బాబా అమూల్య రత్నాలు, హీరో డైమండ్స్. రెండవది హీరో పాత్రను అభినయించే హీరోలు, అనగా బాప్ దాదా ప్రతి క్షణము, ప్రతి సంకల్పము, ప్రతి జన్మకు అవినాశి అభినందనలను ఇస్తున్నారు. శ్రేష్ఠ ఆత్మలైన మీరు కేవలము ఈరోజు వరకే అభినందనలను తీసుకునేవారు కారు. కానీ ప్రతి సమయము శ్రేష్టమైన భాగ్యము, శ్రేష్టమైన ప్రాప్తుల కారణంగా బాబా కూడా ప్రతి సమయము మీకు అభినందనలను ఇస్తారు. మరియు బాబా పిల్లలకు అభినందనలను ఇస్తూ సదా ఎగిరే కలలోకి తీసుకువెళుతున్నారు. ఈ నూతన సంవత్సరంలో ఈ విశేష నవీనతను జీవితంలో అనుభవం చేస్తూ ఉండండి. ప్రతి క్షణము, ప్రతి సంకల్పంలో బాబానైతే సదా అనుభవం చేసుకుంటారు. కానీ పరస్పరంలో కూడా ప్రతి బ్రాహ్మణ ఆత్మ పరిచయం లేని వారైనా, అజ్ఞాని ఆత్మలైన సంబంధ సంపర్కంలో వచ్చినట్లయితే బాబా సమానంగా ప్రతి సమయము ప్రతి ఆత్మ పట్ల మనస్ఫూర్తిగా సంతోషంతో కూడిన అభినందనలు లేక శుభాకాంక్షలు వెలువడుతూ ఉండాలి. ఎవరు ఎలాంటి వారైనా సంతోషంతో కూడిన మీ అభినందనలు వారికి కూడా సంతోషమనే ప్రాప్తిని అనుభవము చేయించాలి. అభినందించటము అంటే సంతోషాన్ని ఇచ్చి పుచ్చుకోవటము. ఎప్పుడు ఎవరిని అభినందించినా అది సంతోషపు అభినందన. దుఃఖ సమయంలో అభినందన చెప్పరు. కనుక ప్రతి ఆత్మను చూసి సంతోషించటము లేక సంతోషాన్ని ఇవ్వటము, ఇదే మనస్పూర్వకమైన అభినందన లేక శుభాకాంక్షలు. ఇతరులు మీతో ఎలా వ్యవహరించినా కానీ ప్రతి సమయము బాప్ దాదా నుండి అభినందనలను తీసుకునే శ్రేష్ఠ ఆత్మలైన మీరు సదా ప్రతి ఒక్కరికి సంతోషాన్ని ఇవ్వండి. వారు ముళ్ళును ఇచ్చినా దానికి బదులుగా మీరు ఆత్మిక గులాబీని ఇవ్వండి. వారు దుఃఖాన్ని ఇచ్చినా సుఖదాత పిల్లలైన మీరు సుఖాన్ని ఇవ్వండి. వారిలా మీరు కావద్దు. అజ్ఞానులతో అజ్ఞానులుగా కాకూడదు.
సంస్కారాలకు లేక స్వభావాలకు వశీభూతులైన ఆత్మల వలన మీరు కూడా వశీభూతులుగా అవ్వజాలరు. శ్రేష్ఠ ఆత్మలైన మీ ప్రతి సంకల్పంలో సర్వుల కళ్యాణము, శ్రేష్ఠ పరివర్తనకు చెందిన అభినందనలు, వశీభూతం నుండి స్వతంత్రులుగా తయారు చేసే ఆశీర్వాదాలు లేక సంతోషపు అభినందనలు ఎల్లప్పుడూ స్వాభావిక రూపంలో కనిపించాలి. ఎందుకంటే మీరందరూ దాతలు అనగా దేవతలు, ఇచ్చేవారు కనుక ఈ నూతన సంవత్సరంలో విశేషంగా సంతోషపు అభినందనలను ఇస్తూ ఉండండి. అంతేకాని కేవలము ఈరోజు లేక రేపు మాత్రము నడుస్తూ తిరుగుతూ అభినందనలు అభినందనలు అని చెప్తూ నూతన సంవత్సరాన్ని ప్రారంభించకండి. చెప్పాలి, కానీ హృదయపూర్వకంగా చెప్పాలి. మొత్తం సంవత్సరం అంతా చెప్పాలి. కేవలము 2 రోజులు చెప్పకూడదు. ఎవరికైనా ఒకవేళ హృదయపూర్వకమైన అభినందనలను ఇచ్చినట్లయితే ఆ ఆత్మ మనసు నుండి వచ్చిన అభినందనలను తీసుకొని సంతోషపడిపోవాలి. కావున ప్రతి సమయము దిల్ కుష్ మిఠాయిని పంచుతూ ఉండాలి. కేవలము ఒక్కరోజు మిఠాయిని తినటము, తినిపించడము కాదు. రేపు తినే మిఠాయిలను ఎన్ని కావాలంటే అన్ని తినండి. అందరికీ చాలా చాలా స్వీట్స్ని తినిపించాలి. కానీ అలాగే సదా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా దిల్ కుష్ మిఠాయిని తినిపిస్తూ ఉన్నట్లయితే ఎంత సంతోషం ఉంటుంది. ఇప్పటి ప్రపంచంలో స్వీట్స్ తినడానికి భయపడుతున్నారు. కానీ ఈ దిల్ కుష్ మిఠాయిని ఎంత కావాలంటే అంత తినవచ్చు, తినిపించవచ్చు. దీనివలన అనారోగ్యం ఉండదు. ఎందుకంటే బాప్ దాదా పిల్లలను సమానంగా తయారు చేస్తారు. కనుక విశేషంగా ఈ సంవత్సరంలో బాబా సమానంగా అయ్యే ఈ విశేషతను విశ్వం ముందు, బ్రాహ్మణ పరివారం ముందు చూపించండి. ఎలా అయితే ప్రతి ఒక్కరూ బాబా అంటూ మధురతను లేక సంతోషాన్ని అనుభవం చేస్తారో, వాహ్ బాబా అనటం వలన నోరు తీపి అయిపోతుంది. ఎందుకంటే ప్రాప్తి ఉంటుంది. అలా ప్రతి బ్రాహ్మణ ఆత్మ ఏ బ్రాహ్మణ ఆత్మ పేరు తీసుకున్నా సంతోషపడిపోవాలి. ఎందుకంటే బాబా సమానంగా మీరందరూ కూడా బాబా ద్వారా ప్రాప్తించిన విశేషత ద్వారా పరస్పరంలో ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవటము చేస్తారు. పరస్పరంలో ఇతరుల సహయోగ సహచరులుగా అయ్యి ఉన్నతిని కలిగిస్తారు. జీవన సహచరులుగా కాకూడదు, కానీ కార్యం యొక్క సహచరులుగా అవ్వండి. ప్రతి ఒక్కరూ తమకు ప్రాప్తించిన విశేషతల ద్వారా పరస్పరంలో సంతోషాన్ని ఇచ్చిపుచ్చుకుంటారు. మరియు ముందు కూడా సదా ఇస్తూ ఉండాలి. బాబాను గుర్తు చెయ్యటంతోనే ఎలా అయితే సంతోషంలో నాట్యం చేస్తారో అలా ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మను బ్రాహ్మణులైన ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటూ ఆత్మిక సంతోషాన్ని అనుభవం చేయాలి. ప్రతి సమయము బాబా యొక్క సర్వప్రాప్తుల సాకార నిమిత్త రూపమును అనుభవం చేయాలి. ప్రతి సంకల్పంలో ప్రతి సమయము ఒకరికొకరు అభినందనలను తెలుపుకోవటము అని దీనినే అంటారు. బాబా సమానంగా అవ్వాల్సిందే అని అందరి లక్ష్యమైతే ఒక్కటే ఉంది. ఎందుకంటే సమానులుగా అవ్వకుండా బాబాతోటి స్వీట్ హోములోకి వెళ్ళరు మరియు బ్రహ్మ బాబాతోటి రాజ్యములోకి రారు. ఎవరైతే బాప్ దాదాతోటి తమ ఇంటికి వెళతారో వారే బ్రహ్మ బాబాతోటి రాజ్యములోకి దిగుతారు. పైనుండి క్రిందకు వస్తారు కదా. కేవలము తోడుగా వెళ్ళటమే కాదు, కానీ తోడుగా వస్తారు కూడా. పూజ్యులుగా కూడా బ్రహ్మతోటే అవుతారు మరియు పూజారులుగా కూడా బ్రహ్మ బాబాతోటే అవుతారు. కనుక అనేక జన్మల సహచర్యము, కానీ దాని ఆధారము
ఈ సమయంలో సమానంగా అయ్యి తోడుగా నడవడము. ఈ సంవత్సరం యొక్క విశేషతను చూడండి. నెంబర్ కూడా 88 అనగా 88. 8కి ఎంత మహత్వము ఉంది. మీ పూజ్య రూపమును చూసుకున్నట్లయితే అష్టభుజధారి, అష్టశక్తుల స్మృతి చిహ్నమే అది. అష్టరత్నాలు, అష్ట రాజధానులు, అష్టమునకు అనగా 8 చేసేందులో మొండిగా అవుతారు. కనుక వాయుమండలంలో ఏం వ్యాపింపచేస్తారు? వ్యర్థాన్ని. ఈ పొగ వ్యాపించింది కదా, ఇది ఆశీర్వాదమైందా లేకపోతే పొగ అయిందా? కనుక వ్యర్థాన్ని చూస్తున్నా వింటున్నా కూడా స్నేహముతో శుభ భావనతో దానిని ఇముడ్చుకోండి. విస్తారము చెయ్యకండి. ఇతరులపై దయ చూపించటము అని దీనినే అంటారు, అనగా ఆశీర్వదించటము. కనుక సమానంగా అయ్యి తోడుగా వెళ్ళేందుకు, తోడుగా ఉండేందుకు ఏర్పాట్లను చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉండటమే బాగుంది, తోడుగా వెళ్ళే ఏర్పాట్లను ఇప్పుడు చేసుకోము, కొంచెం సేపు ఆగుతాము అని ఇలా అయితే భావించడం లేదు కదా. ఆగాలనుకుంటున్నారా? ఆగాలనుకున్నా కూడా బాబా సమానంగా అయ్యి ఆగండి. ఊరికే అలా ఆగిపోకండి. బాబా సమానంగా అయ్యి ఆగండి. అప్పుడు ఆగాలంటే ఆగండి, పర్మిషన్ ఉంది. మీరైతే ఎవరు రెడీనే కదా. సేవ ఆపుతుందా లేక డ్రామా ఆపుతుందా అదైతే వేరే విషయం. కానీ మీ కారణంగా ఆగిపోయేవారిగా కాకండి. కర్మబంధనానికి వశమై ఆగేవారు కారు. కర్మల లెక్కాచారపు ఖాతా పుస్తకము స్వచ్ఛంగా స్పష్టంగా ఉండాలి. అర్థమైందా? అచ్చా, నలువైపులా కల పిల్లలందరికీ నూతన సంవత్సరము మహానత ద్వారా మహానులుగా అయ్యే అభినందనలు. సదా తోడుగా ఉండాలి. ధైర్యం కలవారు, ఫాలో ఫాదర్ చేసేవారు, సదా ఒకరికొకరు దిల్కుష్ మిఠాయిని తినిపించుకునేవారు, సదా ఫరిస్తాగా అయ్యి ఆశీర్వాదాలను ఇచ్చేవారు అయినా ఇటువంటి బాబా సమానమైన దయాళువు కృపాళు పిల్లలందరికీ సమానంగా అయ్యేందుకు అభినందనలను ఇవ్వటంతో పాటుగా బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. अच्छा, हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ఓం శాంతి. డబుల్ విదేశీ సోదరి సోదరులతో అవ్యక్త బాప్దాదా మేళనము. సదా స్వయమును సంగమయుగ శ్రేష్ఠ ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? శ్రేష్ఠ ఆత్మల ప్రతి సంకల్పము, ప్రతి మాట మరియు ప్రతి కర్మ స్వతహాగానే శ్రేష్టంగా ఉంటుంది. కనుక ప్రతి కర్మ శ్రేష్టంగా అయింది కదా. ఎవరు ఎలా ఉంటారో అలాగే వారి కార్యము ఉంటుంది. కనుక శ్రేష్టాత్మల కర్మ కూడా శ్రేష్టంగానే ఉంటుంది కదా. ఎటువంటి స్మృతి ఉంటుందో అటువంటి స్థితి స్వతహాగానే ఉంటుంది. శ్రేష్టమైన స్థితి న్యాచురల్ స్థితి. ఎందుకంటే ఉన్నదే విశేష ఆత్మలుగా ఉన్నతోన్నతమైన బాబా వారిగా అయిపోయారు. కనుక ఎటువంటి తండ్రినో అటువంటి పిల్లలుగా అవుతారు కదా. సన్ షోస్ ఫాదర్ అనగా పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు అని ఎప్పుడూ పిల్లల గురించి బాబా అనటం జరుగుతుంది. మరి అలాంటి వారేనా? మీ అందరి మనసులో ఎవరు ఇమిడి ఉన్నారు? మనసులో ఏదుంది అంటే బుద్ధిలో అదే ఉంటుంది, సంకల్పాలలో కూడా అదే ఉంటుంది. మీ కార్డులను కూడా హృదయం ఆకారంలో తీసుకొని వస్తారు కదా బాబా వద్దకి. కానుకగా కూడా హృదయం ఆకారందే పంపిస్తారు. మీ స్థితి యొక్క చిత్రాన్ని పంపిస్తారు కదా. కావున ఎవరైతే బాబా మనస్సులో సదా ఉంటారో వారు ఎల్లప్పుడూ ఏది మాట్లాడినా ఏది చేసినా అది స్వతహాగానే బాబా సమానంగా ఉంటుంది. బాబా సమానంగా అవ్వటము
కష్టం కాదు కదా. కేవలము డాట్ని అనగా బిందువుని గుర్తుంచుకుంటే నాట్ అయిపోతుంది, అనగా కష్టం ఉండదు. డాటుని మర్చిపోనట్లయితే నాట్ ఉండదు, అనగా డాట్ బిందువుని మర్చిపోకపోతే కష్టం ఉండదు. బిందువును పెట్టడము ఎంత సహజము. మొత్తం జ్ఞానమంతా కేవలము ఈ ఒక్క డాట్ అన్న మాటలో ఇమిడి ఉంది. మీరు కూడా బిందువు, బాబా కూడా బిందువు, మరియు ఏదైతే జరిగిపోయిందో దానికి కూడా బిందువు పెట్టండి, అనగా ఫుల్ స్టాప్ను పెట్టండి. అంతే. చిన్న పిల్లవాడు కూడా వ్రాయటం మొదలుపెట్టినప్పుడు ముందుగా పెన్సిల్ను కాగితంపై పెట్టినప్పుడు ఏం తయారవుతుంది? డాట్ అవుతుంది కదా, అనగా బిందువు అవుతుంది కదా. కనుక ఇది కూడా చిన్నపిల్లల ఆట. ఈ మొత్తం జ్ఞానం యొక్క చదువంతా ఆటలాగా ఉంటుంది. కష్టమైన పని ఇవ్వలేదు కనుక పని కూడా సహజము, మరియు అయ్యేది కూడా సహజ యోగిగా. బోర్డు పైన కూడా సహజ రాజయోగము అని వ్రాస్తారు. మరి ఇటువంటి సహజమైన అనుభవమును చెయ్యటము అని దీనినే అంటారు. ఇదే జ్ఞానము అని అంటారు. ఎవరైతే నాలెడ్జ్ఫుల్గా ఉంటారో వారు స్వతహాగానే శక్తిశాలిగా కూడా ఉంటారు. ఎందుకంటే నాలెడ్జ్ను లైట్ మైట్ అని అంటారు. కావున నాలెడ్జ్ఫుల్ ఆత్మలు సహజంగానే శక్తిశాలులుగా ఉన్న కారణంగా ప్రతి విషయంలో సహజంగా ఉన్నతి చెందుతారు. కనుక ఈ మొత్తం గ్రూప్ అంతా సహజ యోగుల గ్రూప్ కదా. ఇలాగే సహజ యోగులుగా ఉండాలి. అచ్చా. వరదానము. సంశయ సంకల్పాలను సమాప్తము చేసి మాయాజీతులుగా అయ్యే విజయీ రత్నభవ. సంశయ సంకల్పాలను సమాప్తము చేసి మాయాజీతులుగా అయ్యే విజయీ రత్నంగా కండి. విస్తారము. ఏమో తెలియదు, మేం ఫెయిల్ అయిపోతామో ఏంటో అంటూ ఎప్పుడూ మొదటి నుండే ఇటువంటి సంశయ సంకల్పాలు ఉత్పన్నము కాకూడదు. సంశయబుద్ధి కలవారిగా అయితేనే ఓటమి కలుగుతుంది. కావున సదా మేము విజయమును ప్రాప్తి చేసుకునే చూపిస్తాము అన్న సంకల్పం ఉండాలి. విజయమైతే మా జన్మసిద్ధ అధికారము. ఇటువంటి అధికారులుగా అయ్యి కర్మ చెయ్యటం ద్వారా విజయము అనగా సఫలత అధికారము తప్పకుండా ప్రాప్తిస్తుంది. దీనివలన విజయీ రత్నాలుగా అవుతారు. కావున మాస్టర్ జ్ఞానస్వరూపుల నోటి నుండి తెలియదు అన్న మాట ఎప్పుడూ వెలువడకూడదు. స్లోగన్. దయాభావన సహజంగానే నిమిత్త భావమును ఇమర్జు చేస్తుంది. దయాభావన సహజంగానే నిమిత్త భావమును ఇమర్జు చేస్తుంది. అమూల్య రత్నము. అవ్యక్త మురళి 25 అక్టోబర్ 1969. తీవ్ర పురుషార్థులు వినాశనం డేట్ గురించి ఎప్పుడు ఆలోచించరు. సంపూర్ణత సంస్కారము. ఒకవేళ చాలా సమయం నుండి సంపూర్ణత సంస్కారం ఉంటే అంతిమములో కూడా సంపూర్ణంగా అవ్వగలరు. ఒకవేళ అంతిమములో తయారైతే మళ్ళీ బాప్దాదా కూడా అంతిమములో మీకు కొద్దిగా ఇస్తారు. ఎవరైతే ఇప్పుడే చేస్తారో వారిని బాప్దాదా కూడా సత్యుగం ఆరంభములో రండి అంటారు. జ్ఞానధారణ ఎంత లోతుగా చేస్తే అంత దృఢత్వం వస్తుంది. ఏకతతో పాటు ఏకాంత ప్రియులుగా అవ్వండి. ఫస్ట్ పాయింట్. అనేక వైపుల నుండి బుద్ధియోగం తెగిపోయి ఉన్నవారు ఏకాంత ప్రియులుగా మరియు ఒక్కరికే ప్రియులుగా ఉంటారు. ఒక్కరికే ప్రియులైన కారణంగా ఒక్కరి స్మృతిలోనే ఉంటారు. సెకండ్ పాయింట్. సర్వ సంబంధాలు సర్వ రసాలు ఒక్కరి నుండి తీసుకునేవారే ఏకాంత ప్రియులు అవ్వగలరు. తీవ్ర పురుషార్థులు వినాశనం డేటు గురించి ఎప్పుడూ ఆలోచించరు.
సంపూర్ణత సంస్కారమును నింపుకుంటారు. ఒకవేళ చాలా సమయం నుండి సంపూర్ణత సంస్కారం ఉంటే అంతిమంలో కూడా సంపూర్ణంగా అవ్వగలరు. ఒకవేళ అంతిమంలో తయారైతే మళ్ళీ బాబా కూడా అంతిమంలో మీకు కొద్దిగా పదవిని ఇస్తారు. ఎవరైతే ఇప్పుడే చేస్తారో వారిని బాప్ దాదా కూడా సత్యుగం ఆరంభంలో రండి అంటారు. జ్ఞానధారణ ఎంత లోతుగా చేస్తే అంత దృఢత్వం వస్తుంది. ఏకతతో పాటు ఏకాంత ప్రియులుగా అవ్వండి. అనేక వైపుల నుండి బుద్ధి యోగం తెగిపోయి ఉన్నవారు ఏకాంత ప్రియులుగా మరియు ఒక్కరికే ప్రియులుగా ఉంటారు. ఒక్కరికే ప్రియులైన కారణంగా ఒక్కరి స్మృతిలోనే ఉంటారు. సర్వ సంబంధాలు, సర్వ రసాలు ఒక్కరి నుండి తీసుకునేవారే ఏకాంత ప్రియులు అవ్వగలరు. అవ్యక్త ప్రేరణ పాయింట్: తపస్య జీవితం కొరకు హోంవర్క్. యోగ ప్రయోగము ద్వారా సిద్ధి స్వరూపులుగా అవ్వండి. దివ్య బుద్ధి రూపీ విమానము ద్వారా అన్నింటికంటే ఉన్నతమైన పరంధామ స్థితిలో స్థితులవ్వండి. అవ్యక్త వతనవాసులుగా అయి విశ్వంలోని సర్వాత్మల పట్ల శుభ భావన మరియు శ్రేష్ఠ కామనల సహయోగపు అలను వ్యాపింపచేయండి. యోగ ప్రయోగము ద్వారా దుఃఖిత అశాంతి ఆత్మలకు శాంతి మరియు శక్తుల సకాశను ఇవ్వండి. దివ్య బుద్ధి రూపీ విమానము ద్వారా అన్నిటికంటే ఉన్నతమైన పరంధామ స్థితిలో స్థితులవ్వండి. అవ్యక్త వతనవాసులుగా అయ్యి విశ్వంలోని సర్వాత్మల పట్ల శుభ భావన మరియు శ్రేష్ఠ కామనల సహయోగపు అలను వ్యాపింపచేయండి. యోగ ప్రయోగము ద్వారా దుఃఖిత అశాంతి ఆత్మలకు శాంతి మరియు శక్తుల సకాశను ఇవ్వండి. జీవన రేఖ: తల రాతల కన్నా తలలోని రాతలు అనగా ఆలోచనలు మంచిగా ఉండాలి. ఎవరి తలరాత బాగుంటుందో వారు అదృష్టవంతులు కాదు. ఎవరు తాము తలపెట్టిన శ్రేష్ఠ కార్యముల ద్వారా అందరికీ సంతోషాన్ని ఇస్తారో వారే నిజమైన అదృష్టవంతులు. తలరాతల గురించి తలపట్టుకునే కంటే తలిచిన శ్రేష్ఠ కార్యాలను త్వరగా చేస్తే ఆ ఆనందమే అదృష్టాన్ని ఆహ్వానిస్తుంది. భగవంతుడు అదృష్టాన్ని తయారు చేసే భాగ్య కలమును మనకే ఇచ్చాడు. ఎవరు ఎలా రాసుకోవాలి అనుకుంటే, ఎంత రాసుకోవాలి అనుకుంటే అలాగా మీ అదృష్టాన్ని రాసుకోవచ్చు. తల రాతల కన్నా తలలోని రాతలు అనగా ఆలోచనలు మంచిగా ఉండాలి. ఎవరి తలరాత బాగుంటుందో వారు అదృష్టవంతులు కాదు. ఎవరు తాము తలపెట్టిన శ్రేష్ఠ కార్యముల ద్వారా అందరికీ సంతోషాన్ని ఇస్తారు వారే నిజమైన అదృష్టవంతులు. తలరాతల గురించి తలపట్టుకునే కంటే తలచిన శ్రేష్ఠ కార్యాలను త్వరగా చేస్తే ఆ ఆనందమే అదృష్టాన్ని ఆహ్వానిస్తుంది. భగవంతుడు అదృష్టాన్ని తయారు చేసే భాగ్య కలమును మనకే ఇచ్చాడు. కావున ఎవరు ఎలా రాసుకోవాలి అనుకుంటే, ఎంతగా రాసుకోవాలి అనుకుంటే అంతగా రాసుకునేటువంటి సమయం ఇదే. కావున ఆ విధంగా అదృష్టాన్ని తయారు చేసుకోవచ్చు. అచ్చా.